అంటే మీకు ఒకటి తెలియదు, తోడు దొంగ అనేది మేము ఇద్దరం. మీ సైడ్ ఉన్నప్పుడు మీ సైడ్ ఉంటుంది, మా సైడ్ ఉన్నప్పుడు మా సైడ్. సంతోషంలో బయట తెలుగు చనిపోతుందండి. తమిళ్ తమిళ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇలాంట్లో ఏమో అనుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ యానిమేషన్ ఫ్యాంటసీ అలా అంటండి. సో ఫస్ట్ మూవీ నాకు வந்து సోషియో ఫ్యాంటసీలో పని చేయడం வந்து నేను అసలు అనుకోలేదు ఫస్ట్ మూవీలో పని చేస్తామని. బట్ అది జరిగింది థ్యాంక్స్ టు అది. కానీ ఇంత పెద్ద టీమ్, ఇంత పెద్ద ఇండియాలో #1 వన్ ఆఫ్ ద ఈఎఫ్ఎక్స్ టీమ్ యాక్చువల్లీ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ పీపుల్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, బికాస్ ఇది ఫస్ట్ మూవీ నాకు తెలుసు ఏ అసిస్టెంట్ అయినా సరే ఫస్ట్ మూవీకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇంత నమ్మకం ఇచ్చి నువ్వు చేయగలవో చెప్పి ఎవరు ఇవ్వరు. మాకు ఇచ్చారు నా డైరెక్టర్. ఆ ఛాన్స్ని నేను ఉపయోగించుకోవాలని నాకు తెలియదు, కానీ మీ వల్ల అది జరిగింది. ఎందుకంటే మీరు ఆ ఛాన్స్ నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్. అబ్బాయి గురించి చాలా విషయాలు చెప్పాలి. నేను అసోసియేట్ డైరెక్టర్ అని నాకు స్క్రీన్ మీద నాకు 12వ సినిమా 15వ సినిమాకి ఎప్పుడో పడింది అసోసియేట్ డైరెక్టర్ అని. ఆఫ్టర్ 12 ఫిల్మ్స్ తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు నాకు బాగా మంచి ఫ్రెండ్. వాళ్ళ నాన్నగారు వచ్చి తమిళ్ కేశన్ గారు అని, ఆయన డైరెక్టర్ అండ్ రైటర్. నాకు ప్రీవియస్ నాకు 4-5 ఫిల్మ్స్కి నాకు వచ్చి స్క్రిప్ట్ వర్క్ అదంతా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఒకరోజు తీసుకొచ్చి ఇలా మా వాడు ఆల్రెడీ ఇంట్రెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని, ఎలా అయినా మీరు జాయిన్ చేసుకోండి అంటే నేను జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత అతని ఇంట్రెస్ట్, అతని ఇన్వాల్వ్మెంట్ అంతా చూసి బాగా వచ్చేస్తున్నాడని చెప్పి ఈ ఫైర్ ప్లేకి సంబంధించి మన సీజీకి సంబంధించిన వరకు మనోడికి అప్పచెప్పాను అనమాట. అప్పచెప్పిన తర్వాత అతని ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్, అతని డిసిప్లిన్, డెడికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా మనోడు ఒక మంచి రేంజ్కి వస్తాడు అని అనుకున్నాను. తప్పితే ఈ రేంజ్కి వస్తాడని మాత్రం మొదటిసారి నేను అవకాశం ఇచ్చి నా దగ్గర ఫస్ట్ నేను జాయిన్ చేసుకుంటే జునైద్తో జాయిన్ అయిపోయి నా దగ్గర ఆయనకి ఇలా మాట్లాడడం అనేది కరెక్టా? మీరేం జాయిన్ చెప్పండి. నా దగ్గర వచ్చి సార్ జునైద్ సార్ ఎన్నిసార్లు చెప్పినా కరెక్షన్స్ అలా వస్తూనే ఉన్నాయి సార్ అని నా దగ్గర చెప్పి జునైద్ దగ్గరికి వచ్చి డైరెక్టర్ కరెక్షన్ ఏం చేస్తాం భయ్యా చెయ్యి అని ఈయన దగ్గర చెప్పి ఈ విధంగా అటు ఇటు మొత్తం మీద సినిమాని నడిపించేసి ఒక #1 క్వాలిటీ సినిమా తీసుకొచ్చేసాడు. సో ఈ సినిమాకి కార్డ్ ఏంటో తెలుసండి, అసోసియేట్ డైరెక్టర్. ఫస్ట్ ఫిల్మ్కే అసోసియేట్ డైరెక్టర్ కార్డు దీనికోసం వేసాను. ఎందుకంటే ఇతను వర్క్ చూసి నేను ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మనందరం కలుస్తాం కదా, అప్పుడు మీ అందరూ చెప్తారు. ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అసోసియేట్ డైరెక్టర్ అని ఒక 2 కార్డులు వచ్చాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అసోసియేట్ డైరెక్టర్. కన్ఫ్యూజన్ ఉంటే ఆ తర్వాత ఒకటే కార్డు వచ్చింది. కార్డు వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం కూర్చోలేదు, తిరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ దర్శన్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అండ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి రజనీకాంత్ రెస్పాన్స్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, నార్త్ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిపితే ఉండే ఫాలోయింగ్ ఇతనికి ఉన్నది.
ఎన్ని విజిల్స్ ఎన్ని క్లాప్స్